మోహన్ నగర్లో ఉన్న కాలనీ మెంబర్స్ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే చిన్న విజ్ఞప్తి మీకు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు వచ్చాను. మన కాలనీ నుంచి కొంతమంది వ్యక్తులు ఒక మెమోరాండం తీసుకొని మాకు ఏంటంటే లాస్ట్ శనివారం సాయంత్రం ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనరల్ మీటింగ్ పెట్టాలి, అకౌంట్స్ చెప్పాలి అని ఒక ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చి మాకు ఇచ్చారు. యాక్చువల్లీ విమాననగర్లో అసోసియేషన్ 3.5 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది. ఈ 3.5 సంవత్సరాల్లో చాలా వరకు డెవలప్ అయిందని అందరికీ తెలుసు, అందరూ చెప్పుకుంటున్నారు కూడా. అయితే ఈరోజు వాళ్ళు మెమోరాండం తీసుకొచ్చే ముందు ఒక ప్రెసిడెంట్నో సెక్రటరీనో కలిసి విమాననగర్లో జనరల్ మీటింగ్ పెడితే బాగుండు, లేదు అంటే ఒక అకౌంట్స్కి సంబంధించి అందరూ కూర్చొని ఒకసారి మాట్లాడుకుంటే బాగున్నాను ఒక విషయం అడుగుంటే మేము లేదు, కాదు, వద్దు ఇలా ఏమైనా చెప్పుంటే మీరు ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, సో అందరం కలిపి ముందుకెళ్దాం అని మీరు అనుకొని చేసుంటే మేము హ్యాపీగా ఫీల్ అవుదాం, చాలా సరదాగా కూడా ఉన్నాం. కానీ ఇది లేకుండా మీరు ఏంటంటే డైరెక్ట్గా పర్సన్ టు పర్సన్ వెళ్ళి ఏవేవో చెప్పి మీరు ఏంటంటే లెటర్ మీద సైన్ చేసుకొని ఒక 9 పాయింట్లతో మాకు మెమోరాండం ఇచ్చారు. ఆ మెమోరాండం లాస్ట్ వీక్ మాకు సాటర్డే మీరు అందించారు. మీరు సాటర్డే ఇచ్చిన రోజే మేము మెమోరాండం చూసినప్పుడు ఈ జనరల్ మీటింగ్ అనేది యాక్చువల్లీ మనం మా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి జనరల్ మీటింగ్ పెట్టాలని ముందే డిసైడ్ అయ్యి మినిట్స్ బుక్లో దాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ అయిన వెంటనే జనరల్ మీటింగ్ పెడదాం. ఈలోపు అకౌంట్స్తో సంబంధించి పదే ఎందుకోసం ప్రశ్న చేస్తున్నారో తెలియదు, దానికోసం అవసరమైతే మనం ఏంటంటే అకౌంట్స్ గురించి కూడా ఎవరైనా అవసరమైతే చెప్పమంటే మనం చెప్దాం, జనరల్ మీటింగ్లో మళ్ళీ కావాలంటే చెప్పొచ్చు అని కూడా మేము అనుకున్నాం. కానీ మీరు ఎలాగ మెమోరాండం ఇచ్చారు కాబట్టి మేము దానికి ఆన్సర్ చెప్పాలనే ఉద్దేశంతో మీరు సాటర్డే ఇచ్చిన వెంటనే మేము సండే రోజు మెమోరాండం ప్రతిదానికి ఇలా ఆన్సర్ ప్రిపేర్ చేసి మీకు ఇవ్వాలని ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ పిలుద్దాం, వాళ్ళతో పాటు కూర్చుందాం, ఏం జరిగిందో చెప్దాం అని మేము ఆ రోజే ఆన్సర్ మొత్తం ప్రిపేర్ చేసాం దీనికి సంబంధించి మొత్తం అంతాను. ఈ గ్యాప్లో మాకు లాస్ట్ ఆదివారం నుంచి ఏం జరుగుతుందంటే కాలనీలో కొంతమంది సభ్యులు వ్యక్తిగత విమర్శలు చేస్తూ వ్యక్తిగత దూషణలు చేస్తూ కాలనీలో ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో అసోసియేషన్కి సంబంధించిన అమౌంట్ ఇంట్రెస్ట్ తిప్పుకుంటున్నారని, అయితే బ్యాంక్లో మేము వెళ్ళి స్టేట్మెంట్ తీసుకున్నాం, బ్యాంక్ స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్లో చాలా మిస్యూజెస్ ఉన్నాయి. అసోసియేషన్కి సంబంధించిన కమిటీ వాళ్ళు ఒక్కొక్కరికి ఒక రేట్ ఇస్తున్నారు, దానివల్ల ఏంటంటే చాలా డిస్టర్బెన్స్ ఉంది, చాలామంది ఏంటంటే దీని గురించి ఇబ్బంది పడుతున్నారని వ్యక్తిగతంగా గుర్రాల శ్రీను అనే వ్యక్తి చెప్పడం జరిగిందని కొంతమంది మాకు చెప్పారు. అదే టైంలో అతను ఫోన్ చేసి చెప్పింది ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాయిస్ రికార్డు కూడా మా దగ్గరకు వచ్చింది. ఇది విన్న తర్వాత గత 30 సంవత్సరాల నుంచి ఈ కాలనీ అభివృద్ధి జరుగుతూనే ఉంది. ఆ అభివృద్ధిలో స్టార్టింగ్ మనం చూసుకుంటే పీతాంబర్ దాస్ గారి దగ్గర స్టార్ట్ అయితే వర్గీస్ గారు కానీ, ఆ తర్వాత పవన్ కుమార్ గారు కానీ, లక్ష్మణరావు గారు కానీ, సత్యం గారు కానీ, పివి రావు గారు కానీ, ఇప్పుడు సురేష్ కుమార్ గారు కానీ, వీళ్ళందరూ కూడా అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీగా ఏదో విధంగా చేశారు. కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే అసోసియేషన్ పరంగా ఎలా అంటే ఉండేది, డెవలప్మెంట్కి సంబంధించి ఏమైనా డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ ఉండేవి తప్ప వ్యక్తిగతంగా ఒక పర్సన్ని టార్గెట్ చేస్తూ ఎవరు ఏ విషయంలో కూడా ఇప్పటి వరకు ఏమీ ఉండేది మాట్లాడుకోవడం కానీ చెప్పుకోవడం కానీ లేదు. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి పర్సనల్గా టార్గెట్ చేసి అమౌంట్ మిస్యూజ్ చేస్తారని, ఇలా బ్యాడ్ పబ్లిసిటీ చేస్తారని తెలిసిన తర్వాత దీన్ని వ్యక్తిగతంగా అతన్ని కలిసి అతని విషయం అడగాలని అనుకుని మా ఫ్యామిలీ పరంగా మేము అడగాలనుకున్నాం. అదే టైంలో ఇతను ఏంటంటే చెప్పే విషయం ఏంటంటే ఒక 15 మంది 20 మంది మమ్మల్ని క్వశ్చన్ చేయడం వలన ఆ 15 మందికి కూడా నేను చేసిన తప్ప రైటో విషయం తెలియాలి. ఈరోజు అసోసియేషన్లో ఉన్నామంటే మా అమౌంట్ని స్పెండ్ చేస్తూ అసోసియేషన్కి యాక్టివిటీకి సంబంధించి చేస్తున్న ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ లేకపోతే ఇంకైనా కొన్ని విషయాల్లో మా అమౌంట్ స్పెండ్ చేసి మేము ముందుకెళ్ళమే తప్ప ఏ రోజు కూడా దీని అమౌంట్ ఏదో ఆశించాలనో లేకపోతే ఇంకోటే కాదు. మేము వ్యక్తిగతంగా చెప్పాలంటే కాలనీకి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో వచ్చాం. మాకున్న 24 అవర్స్ మీకున్న 24 అవర్స్ అలాగే మాకున్న 24 అవర్స్లో కొంత టైం దీన్ని స్పెండ్ చేసి కాలనీకి అభివృద్ధి చేయాలి,
దానికోసం ఏదో ఒకటి చేయాలి అనుకున్నాం. గత 30 సంవత్సరాలుగా మా ఫాదర్ కూడా ఇందులో అసోసియేషన్లో కానీ గుళ్ళో కానీ యాక్టివ్గా చేస్తూ ఉన్నారు. మా చివరి శ్వాస వరకు మేము కాలనీ అభివృద్ధి కోసం ఇదే ఏరియాలో ఉన్నాం, చివరి శ్వాస వరకు ఇక్కడే ఉంటాం. ఈ అభివృద్ధి కోసం ఏంటంటే మేము ఏంటంటే ముందుకు వెళ్తాం, ఆ విధంగా ముందు చేయాలనే ఉద్దేశంతో మేము ప్రతి దాంట్లో దిగాం. కానీ ఈ రోజు వ్యక్తిగత దోషం అతను చేయడం వల్ల చాలా మంది ఏంటంటే ఆ విధంగా అతను చేయడం కరెక్ట్ కాదు కదా, అది రోజు రోజుకి స్ప్రెడ్ అయితే ఇబ్బంది అవుతుంది. సో ఏంటంటే అతను పిలిచి ఒకసారి మాట్లాడితే బాగుంటుంది అని మాకు వచ్చిన గైడెన్స్ ఇవ్వడం వలన మొన్న మంగళవారం రోజు 23వ తారీఖున జూన్ 23 మంగళవారం సాయంత్రం 7 గంటలకి అతన్ని కమిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు అతను అక్కడికి వచ్చిన తర్వాత మేము అతను ఏ ప్రశ్న వేయలేదు, ఒకటే ప్రశ్న, ఈ అమౌంట్ బ్యాంక్ స్టేట్మెంట్ మీరు తీసుకున్నారు, దాన్ని మిస్యూజ్ చేస్తున్నారని మీరు చెప్పారు. మిస్యూజ్ చేసినట్టయితే ఏం మిస్యూజ్ చేశారు, మీకు ఆ విషయం ఎవరు చెప్పారు? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అమౌంట్లో ఇంట్రెస్ట్ తిప్పుకుంటున్నారు, అసోసియేషన్ అమౌంట్ ఇంట్రెస్ట్ తిప్పుకుంటున్నారు, దానివల్ల ఏంటంటే మీరు పెరిగి పెద్ద అయిపోతున్నారు అని చెప్పి ఒక పాయింట్ వచ్చింది. ఈ విషయం ఎవరు చెప్పారు? అసోసియేషన్ ఒక్కొక్కరికి ఒక రేట్ ఇస్తుందని చెప్పి అన్నారు, ఈ విషయం ఎవరు చెప్పారు? ఈ విషయం మీరు చెప్పారని మేము అనుకోవట్లేదు, మీకు ఎవరు చెప్పారని మాకు చెప్తే మేము వాళ్ళతో మాట్లాడతాం, మాకు ఆ విషయం చెప్పేసి మీరు ఏంటంటే వెళ్ళిపోవచ్చు అని చెప్పి అతను అడిగాం. అతను దానికి ఏంటంటే రూమర్స్ అన్నారు. రూమర్ అయినా సరే ఏదైనా సరే అతనికి ఎవరో వ్యక్తి చెప్పే ఉంటారు, ఆ వ్యక్తి ఎవరో అని మనం అడిగాం. ఆ వ్యక్తి చెప్పండి, ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాం. ఆ వ్యక్తి పేరు అతను చెప్పకుండా అతను ఏంటంటే చాలా మంది అనుకుంటున్నారు మీ మంచితనం చూసి మీరు మంచివారు, నాగనీయ నువ్వు చాలా మంచోడివి, అందుకోసం ఏంటంటే నీకు ఆ విషయం చెప్దామని ఉద్దేశంతో చెప్పాను. నాగనీయ మంచోడు అనుకున్నప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి చెప్తే అది అవునా కదా, ఎవరు చెప్పారని వాళ్ళతో మాట్లాడతాం, కానీ నువ్వు కాలనీ అందరికీ చెప్తే వాళ్ళ ద్వారా నాకు వచ్చినప్పుడు నేను నిన్ను అడగాలి కదా అని చెప్పి మా అతను అడగడం జరిగింది. అదే టైంలో ఈ మెమోరాండం ఏదైతే మాకు ఇచ్చారో ఈ మెమోరాండంలో సైన్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా కొంతమంది ఏంటంటే అక్కడ రావడం జరిగింది. వాళ్ళకి కూడా ఈ విషయం తెలిసి వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు కూడా ఆ రోజు అదే అడిగారు, మీరు సిగ్నేచర్స్ కరెక్ట్ చేశారు కదా, వైఎస్ఆర్సీపీ కోసం సపోర్ట్ అని చెప్పి నాతో సైన్ తీసుకున్నారు, కానీ ఇక్కడ చూస్తే ఫ్రంట్ పేజ్ నాకు అది చూపించలేదు, ఈ ఫ్రంట్ పేజ్ ఏంటంటే నాకు చూపించకుండా మీరు సంతకం పెట్టి ఇప్పుడు ఫ్రంట్ పేజ్ యాడ్ చేశారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఒకళ్ళు అడగడం జరిగింది. ఒక షాప్ అతను కూడా అదే అడిగారు, అసలు నాకు కాలనీ బాగానే ఉంది అని చెప్పి పెద్దలు సంతకం పెట్టమన్నారు అని చెప్పి అన్నారు, నేను సంతకం పెట్టాను నాకు అసలు ఏం తెలియదు అని ఒకళ్ళు అన్నారు. మీరు ఎవరితో సంతకం పెట్టించండి, ఏం చేయించండి, మీరందరూ మనందరం కాలనీ ఐక్యత కోసం, మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం కోసం, కాలనీలో మనందరం కలిసి ఉండడం కోసం, మనందరం సంతోషంగా ఆనందంగా మన కాలనీ డెవలప్ చేసుకోవాలని ఉద్దేశంతో మాత్రమే ముందుకెళ్ళాం. కానీ వ్యక్తిగత దోషం చేయడం కరెక్ట్ కాదని నేను క్లియర్గా చెప్తూ అతను అడిగిన క్వశ్చన్కి అతను ఆన్సర్ చెప్పడం మానేశారు. అదే టైంలో కులాలకు సంబంధించి కొంతమందితో అతను ఏంటంటే ఒక చౌదరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఒక యూనిటీగా అయిపోయి మనకు సపోర్ట్గా రావటం లేదు, మనం అందరం ఒక యూనిటీ ఉందాం అని చెప్పి కొంతమందితో ఏదో చెప్పడం జరిగింది. ఈ విధంగా చెప్పిన విషయాన్ని కూడా అతనితో ఏంటంటే మీరు కులాలకు సంబంధించి కాలనీలో ఎందుకు విద్వేషాలు రెచ్చగొట్టుకోవాలి అవసరం ఏంటి అని అతను అడగడం జరిగింది. అప్పుడు నేను అతను అనలేదు, నేను ఆ మాట చెప్పలేదు అన్నారు. అయితే ఎవరైతే అన్నారో ఆ పర్సన్ డైరెక్ట్గా మేము ముందు తీసుకొచ్చి ఇప్పుడు పెడతాం, మీరు అన్నారు అంటే ఓకే, ఇన్కేస్ అనలేదంటే అతనితో మాట్లాడదాం అంటే దానికి కూడా అతను ఆన్సర్ చెప్పలేదు. చాలా డిస్కషన్స్ ఏంటంటే అతను ఏంటంటే ఈ విషయం ఎవరు చెప్పారని చెప్పకుండా ఫైనల్గా అతను ఏమన్నారంటే నాకు వచ్చిన రూమర్ నేను చెప్పాను అన్నారు. రూమర్ కాదు మీరే చెప్పారని చెప్పంటే అతను ఏంటంటే తప్పు అయిపోయింది క్షమించండి అని అన్నారు. ఇదే టైంలో మేము ఏంటంటే క్షమించండి అని మీరు ఒక వాయిస్ మెసేజ్ మీరు మాతో ఒక ముక్క చెప్పేశారు, కానీ కాలనీలో ఎంతమంది చెప్పారు కదా, వీళ్ళందరికీ ఎలా తెలుస్తుంది, వీరికి తెలియాలంటే నేను వీడియో రికార్డ్ చేసి అందరికీ పెట్టాలి, లేదంటే రిటర్న్గా మీ దగ్గర ఒక లెటర్ తీసుకోవాలి అందరికీ ఇవ్వడానికి అని నేను అడిగాను. దానికి ఏంటంటే లేదన్నా నాగన్నా జరిగిపోయింది, అది జరిగిపోయింది, ఇక ముందు అటువే ఉండవు, మనం అందరం మంచిగానే ఉందాం, జరిగిపోయింది అని చెప్పి అతను చెప్పడం జరిగింది. ఇన్ని చెప్పిన తర్వాత అన్ని మాట్లాడుకున్న తర్వాత సరే కాలనీ కోసం ఏంటంటే ఏం జరిగితే అదే జరుగుతుంది అని చెప్పంటే అతను ఆ రోజు ఒక మాట అన్నారు, నాకు ఎవరో వ్యక్తి ఎవరో ఫోన్ చేశారు అసోసియేషన్లో మీకు ఏంటి ఏం కావాలి పోస్ట్ కావాలి అని అడిగారు అని మాతో చెప్పారు అసోసియేషన్లో. మేము ఏమన్నామంటే మీతో మాట్లాడిన వ్యక్తి అసోసియేషన్ మెంబర్ కాదు, ఈ కాలనీకి వచ్చి ఒక సంవత్సరం అయి ఉంటుంది ఆ పర్సన్, అతను మీకు మెంబర్ కింద ఇవ్వడం ఏంటి, పబ్లిక్ మనం మాట్లాడుకునే జీబీఎంలోని మనం చేసే పనులు మనం చేసే సర్వీస్ని చూసి మనకి ఏంటంటే ఆ పోస్ట్ని మనకి ఇస్తారు, ఆ పోస్ట్ కూడా ఏంటంటే మనం సంపాదించుకునేది కాదు సర్వీస్ చేసేది, ఆ సర్వీసులు కూడా నలుగురిని కలుపుకొని వెళ్ళిపోయేది ఎడగొట్టుకొని వెళ్ళేది కాదు అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ రోజు ఆ విషయం చెప్పిన తర్వాత ఆ రోజు నైట్తో క్లియర్ అయిపోయింది. కానీ నిన్న ఈవినింగ్ ఈరోజు మార్నింగ్ కొంతమంది అదే గ్రూప్లో ఉన్న ఈ సంతకాలు చేసిన ఎవరైతే ఉన్నారో ఈ గ్రూప్లో ఉన్న సభ్యుల్లో కొంతమంది నావు గారు చిన్న విషయం మాకు తెలిసింది, మీరు గుర్రం శ్రీని అతన్ని మీరు పిలిచారట, అతను మీ అసోసియేషన్లో ఏంటంటే ఏ పోస్ట్ కావాలంటే ఏ పోస్ట్ అది ఇస్తానన్నారట, నీ వల్లనే ఈ అసోసియేషన్కి సంబంధించి ఇప్పుడు గొడవలు స్టార్ట్ అయ్యాయి, నువ్వు ఏ పోస్ట్ కావాలంటే ఆ పోస్ట్ తీసుకో, నువ్వు తీసుకున్నట్టయితే ఇంకా జనరల్ బాడీ పెట్టవలసిన లేదు, అకౌంట్స్ కూడా చూపించవలసిన లేదు, మనందరం కలిసే ఉంటే ఒకటి అయిపోద్ది, దీనికోసం ఏంటంటే వాళ్ళు భయపడుతున్నారు,
మేము నువ్వు ఉంటే మాకు మంచి సపోర్ట్ ఉంటుందని మేము చెప్పామని చెప్పి అసోసియేషన్ వాళ్ళు అందరూ చెప్పారని చెప్పి కొంతమందికి అతను చెప్పారని చెప్పి మాకు తెలిసింది. అసోసియేషన్లో పోస్ట్ అవ్వడానికి అసలు మేము ఎవరిని, కాలనీకి సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కాలనీకి సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చి పనుల్లో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళని చూసి కాలనీ ప్రజలు ఇతను ఉంటే బాగుంటుంది అనుకోలే తప్ప అసోసియేషన్ మెంబర్ ఎవరికో ఒకరికి కీ పోస్ట్ అవ్వడానికి ఇక్కడ ఏం లేదు. రెండోది ఏంటంటే అతను ఏదైతే చెప్పారో ఆ విషయాన్ని తర్వాత రోజు మెసేజ్ కూడా ఎలా పెట్టారంటే, మీరు ఎందుకు శ్రీనివాస్ గారు ఒక్కరే వెళ్ళారు, గ్రూపుల దగ్గరికి మీరు ఒకరే వెళ్ళకూడదు, మీరు అలా వెళ్ళకుండా ఉంటే బాగుండేది, మీరు చాలా కాలనీకి సర్వీస్ చేస్తారని ఒక చెప్పడం, దానికి గుడ్ అని కొంతమంది అప్రిషియేట్ చేయడం అంతా బాగుంది. సర్వీస్ చేసే పర్సన్కి గత 9 సంవత్సరాలుగా విమాననగర్లో ఉంటూ సర్వీస్ చేసే పర్సన్కి మనం సపోర్ట్ ఇస్తే మన కాలనీ బాగుంటుంది, మనం బాగుంటాం, మనతో పాటు మన తర్వాత మన పిల్లలు బాగుంటారు, అంతా బాగుంటుంది. కానీ జరిగింది వ్యక్తిగత దోషానికి సంబంధించి మాట్లాడడానికి పిలిస్తే బయటకు వచ్చిన తర్వాత నాకు పోస్ట్ ఇస్తానన్నారు, నన్ను చూసి భయపడ్డారు, నేను ఏంటంటే అకౌంట్స్ అడగొద్దన్నారు, జనబోడీ పెట్టొద్దన్నారు. ఈ విధంగా అతను చెప్పుకొని తిరుగుతున్నాడంటే అతని కాలనీ కోసం ఈరోజు కాలనీలో అతను ఏం చేద్దాం అనుకుంటున్నాడు, అతను ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు, అతనికి ఏం కావాలి, అతని వెనకాతలు ఎవరు నడిపిస్తున్నారు, ఇవన్నీ బోల్డెన్ సమస్యలుగా కనిపిస్తున్నాయి. నేను క్లియర్గా మీకు ఒకటే చెప్తున్నాను. ఆ రోజు కూడా మంగళవారం పిలిచినప్పుడు అతను మీరు వ్యక్తిగతంగా నేను అతను వ్యక్తిగతంగా మాట్లాడాలనుకున్నాం. ఎవరికైతే అతను చెప్పారో వాళ్ళని పిలిచాం. మీతో పాటు ఎవరు వచ్చినా పర్లేదని చెప్పాను తప్ప సింగిల్గా రమ్మని మేము వెళ్ళలేదు. ఈ రోజుకి కూడా నేను అదే చెప్తున్నాను. మనం జనరల్ మీటింగ్ పెట్టుకుంటాం, తర్వాత మనం ఏదైతే ఉందో దానికి ఏంటంటే చిన్న వర్క్స్ అయిన కదా మనం అన్ని పెట్టుకుంటాం. కాలనీ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, ఏం కోరుకుంటారు దాని ప్రకారమే జరుగుతాం. అంతేగాని వ్యక్తిగతంగా మేము చెప్పాలనుకుని చేసుకోవాలి అనేది ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం కాదు. మనం అందరూ సరదాగా వెళ్తున్నాం. సరదాగా వెళ్ళేటప్పుడు ఈ రోజు మీకు చెప్పేది ఏంటంటే, మొన్న ఎవరైతే మెమరాండం ఇచ్చారో 100 మంది సంతకం పెట్టారో మీరందరూ ఎవరు వచ్చినా పర్లేదు, నేను ఒక 1 or 2 daysలో నేను చెప్తాను, మీరు రండి కూర్చున్నాం. అసలు మంగళవారం 23వ తారీఖు మీటింగ్లో ఏం జరిగింది, అసలు మేము అతన్ని మా అసోసియేషన్కి రమ్మన్నామా, అతనికి ఏమైనా అకౌంట్స్ చెప్పనన్నామా, అతను జనరల్ బాడీకి మీ వల్ల ఆగుతుందని మేము అడిగామా, ఏం జరిగిందని దాని గురించి మాట్లాడుకోవడానికి చర్చకి మేము రెడీగా ఉన్నాం. తప్పు చేయకుండా ఒకరిని దూషిస్తే అది కరెక్ట్ కాదు. సర్వీస్ చేసిన వాళ్ళని మేము మీతో పాటు ఉన్నామని కలుపుకొని ముందుకెళ్ళాలి. కాలనీలో ఇంతమంది పెద్ద మనుషులు, ఇంతకుముందు చేసిన ప్రెసిడెంట్లు, సెక్రటరీలు ఇంతమంది ఉన్నారు. అందరూ కూడా అన్ని పనులు చేసుకుని వెళ్ళారు. ఆ టైంలో దానికి సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించి చిన్న చిన్న ఇష్యూలు అయ్యాయి తప్ప ఏ రోజు కూడా వ్యక్తిగతంగా ఎవరు దోషం లేదు. దానివల్ల ఈరోజు ఏంటంటే అసోసియేషన్ అంత బాగా రంగంగా ఉంది. ఈరోజు విమాననగరం అనేది కాకినాడలో, వినోద్ నగరం, ఇంకో నగరం చూసుకుంటే ఆటో కంపేర్ చేస్తే మనకి కారణం కొంచెం బాగానే ఉంది. ఎందుకు ఉంది అంటే మనకి ఆ కార్పొరేటర్ గారితో రేపో, ఎమ్మెల్యే గారితో రేపో, ఎంపీ గారితో రేపో ఉండడం వల్ల ఈరోజు మనం కొన్ని పనులు చేసుకోగలుగుతున్నాం. ప్రతి విషయంలో కూడా ఈరోజు జీవీఎంసీ సంబంధించి పార్క్ గురించి నేను వాళ్ళు పెట్టారు. ఈరోజు మనం క్లీన్ చేస్తే 2 daysలో మళ్ళీ పార్క్ అలాగే తయారవుతుంది. ఈ అవేర్నెస్ లేదు. మనం దీనికోసం ఏంటంటే పార్క్ దగ్గర నిల్చొని కానీ చెప్పినా సరే ఎవరు వస్తారో ఏ రోజు ఎవరు వస్తారో తెలియదు, వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. 2 days తర్వాత 3 days తర్వాత మళ్ళీ చెత్త కనిపిస్తుంది. అంటే జీవీఎంసీ వర్కర్స్ తక్కువ ఉండడం వల్ల ఈరోజు ఏంటంటే దానికి సంబంధించినంత వరకు ఏవైతే ఉన్నాయో ఆ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, వర్కర్స్ తక్కువ ఉన్నారని వాళ్ళు ఏంటంటే 10 days కోసం చేస్తామని చెప్పడం, 10 days కోసం వాళ్ళు చేయడం జరుగుతుంది. నిన్న కూడా మాట్లాడితే వాళ్ళు మార్నింగ్ చేస్తున్నారు. దీన్ని కూడా మేమెవరితో మాట్లాడడం వల్ల ఇది జరిగింది అని చెప్పుకున్నారే తప్ప కాలనీ అసోసియేషన్ చేసిందని చెప్పుకోలేదు. ఎందుకంటే మనం ఏం చేసినా పబ్లిసిటీ చేయాలని అనుకోలేదు, పబ్లిసిటీ చేయలేదు. ఈరోజు మార్నింగ్ ఫోటోలు పెట్టవలసి వచ్చింది. కానీ ఈరోజు అందరూ అంటున్నారు మీరు చేసింది ఏదైనా సరే గ్రూప్లో పెట్టవలసింది. ఈ విషయం కూడా ఏంటంటే మీరు ఈరోజు చెప్పకపోతే రేపు ఏంటంటే అతను చెప్పింది రైట్ అనుకుంటారు. సో ఏంటంటే ఈ విషయం బయటకు చెప్పండి అని చెప్పడం వల్ల ఈరోజు ఏంటంటే మీకు ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. మనం అందరం తొందరలో కలుద్దాం, ఈ విషయం గురించి చర్చించుకుందాం. కాలనీ ఐక్యతకు మనందరం కృషికి మనకు సపోర్ట్ చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్దాం, అందరూ మంచి బంధంతో ముందుకెళ్దాం అని చెప్తూ విమాననగర్ కాలనీకి నేను ఏంటంటే ఒక సెక్రటరీగా అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.